నుంచి అడుగుతున్నాను, కాస్త టాబ్లెట్లు తెచ్చిపెట్టరా అయ్యా. నేనేమైనా మడిసిలో ఉన్న జంతువునా? తెగ బెదిరిపోతున్నాడు. గురువమ్మా, కాస్త ఓపిక పట్టమ్మా. ఈ మావ 4 కాసులు సంపాదించుకొచ్చి అమ్మాంతా నిన్ను పెళ్లి చేసుకుని ఎత్తుకొచ్చేస్తాడే. రేపుకొస్తేనే జరుగుతుంది. మొదలెట్టావా? బీబీఏ 52%. నేనే లాటరీ కొడుతున్నప్పుడు 10వ క్లాస్ అటెంప్ట్. నీకెవడరా తాంబూలు ఆహ్వానించేదే? ప్రేమ నిజమైందనుకో ఎన్నేళ్లైనా ఎదురు చూస్తుంటుంది. అయితే ఆనాటి పరిస్థితికి ఆ అమ్మాయి భర్త పిల్లలు ఒప్పుకోవాలి. అది చూసుకో మరి. నా నమ్మకాన్ని చెడగొట్టకరా. నాకెప్పుడు దేవుడు రేయ్ ఇక్కడుండే వినాయకుడు ఏట్రా? ఏదో పెద్ద పంచలోహ విగ్రహం పోయినట్టు అలా కంగారు పడతావే? ఆ సరవణా స్టోర్స్ క్యాలెండరేగా. రేయ్ దేవుని అలా సులకం చేసి మాట్లాడకరా. ఎవరు చులకం చేశారు? షేవింగ్ బ్రష్ కి స్థలం లేకపోతే దాన్ని బుక్ కింద పెట్టాను చూసుకో. హరి పాపిస్తోడా, నువ్వు బాగుపడవురా. ఈ నాయక ఇయ్యాలైనా మాకు పని దొరికేలా చూడు తండ్రా. రే తాళం సరిగ్గా వేసిరా. దేవుడా దేవుడా, తాళం పడిసావనంటుందే. దేవుడా ఇక్కడ పరిచ్చానా? ఇలా పెట్టి ఒక్క నొక్కు నొక్కు అంతే. ప్రతిదానికి దేవుడిని పిలవడమేనా? మోషన్ సరిగా అవ్వకపోతే 2 అరటిపళ్ళు తింటే సరిపోతుంది. దానికి దేవుడిని పిలుస్తావా? ఉన్నాడా? దేవుడి దయా, ఆ బట్టతలుడు కనపట్లేదు రోయ్. ఎక్కడైనా గ్లార్ కొడుతుందేమో చూడు. ఈ బట్టతల ఈతలో దూవడానికి వెళ్ళుంటాడు రా. మీకు ఇదే ఆఖరిసారి చెప్తున్నాను. అచ్చోసిన ఆంబోతులా ఉన్నారు. 3 నెలల నుంచి అద్దె బాకీ ఇవ్వకుండా ఇలా మొహం తట్టేస్తారని సిగ్గనిపించట్లా? సార్ ఇస్తాం సార్. బయటికి వెళ్ళేప్పుడు తిట్టకండి సార్. 3 ఏళ్లుగా ఇద్దరు తిరుగుతూనే ఉన్నారు కదరా. ఎక్కడ చూసినా అప్పులే. దీన్ని ఒక రకంగా దొంగతనమే అంటారు. ఇక ఒకే ఒక్క రోజు గడువిస్తున్నాను. తెల్లవారేసరికల్లా అద్దె బాకీ ఇవ్వలేదో ఏం చేస్తారో నాకే. కరేపగ్గడు కాపాడారా? ఏం చెప్పారా? దాస్యమని చెప్పారా? దాస్యమని చెప్పారా? ఇవ్వకుండా మరి 2 రూపాయలు. ఎస్, మైసూర్ రోజా లేదా? పదరా. సరారా. అయ్యో రే ఉండరా, నా ఫిగర్ వచ్చే టైం అయింది. చాలే పోరా, పెద్ద చెప్పొచ్చా. పళ్ళే లేనోడు పళ్ళపొడి అడిగాడంట. ఇట్లాంటి పళ్ళు మనకు అవసరమా? ముయ్యరా, పనికి పోతున్నావేంటే? పని ఎత్తుకుంటూనేగా పోయేది, అది 3 ఏళ్లుగా. రారా, నువ్వు పదరా. రాక సత్తానేంటి? ఆ నత్తనడకంటే రారా. అంతా నా కర్మ. వెనకమాలుండి దేవుణ్ణి ముందుకు తీసుకెళ్లే జంటలా వీడికి నేనొకండే. ఏందా లుక్? ఏమండి ఒక్క నిమిషం. నేను 40 రోజులుగా మీ వెనకే ఒలింపిక్ జ్యోతిలో ఈ రోజాను పట్టుకొని తిరుగుతున్నాను. పువ్వుని తీసుకోరు, ఓ మాట మాట్లాడరు. కనీసం మీ పేరైనా చెప్పొచ్చు కదా. నేను మిమ్మల్ని సాక్షి స్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఏమండి ఒక్క అవును, అదేంద్రా అదే కక్ష స్ఫూర్తిగా అన్నా? కక్ష స్ఫూర్తిగా కాదురా, సాక్షి మనస్ఫూర్తిగా అని అంటానికి బదులు సాక్షి స్ఫూర్తిగా అనేసాను రా. ఏం డైలాగ్ వదిలేవరా?
అక్క 1 రూపాయి తీసుకుంటా. ఇదిగో రోజా నాటికి తీసుకుంటున్నా మొదటోడు నువ్వే. నీకు మైసూర్ రోజా కావాల్సి వచ్చిందే. బాబు సారీ బాబు, అసలే 155 రూపాయల బ్యాలెన్స్. మీకు తెలిసిన విషయమే, ఏ రోజుకు ఆ రోజు వచ్చేదాంతో జీవిస్తున్నామని. అందుకని ఇక మీకు నేను... అయ్యో పర్వాలేదండి, ఇక మేము తిననులేండి. తొందరలోనే మీ డబ్బులు ఇచ్చేస్తాం. అమ్మా ఏంటమ్మా భోజనానికి వచ్చిన వాళ్ళు వద్దంటావు? డబ్బు అడగటం తప్పే ఉందమ్మా, మనము వాళ్ళలాగా కష్టపడే వాళ్ళమేగా. లేదండి, తప్పు మాదే. నో ప్రాబ్లం. సారీ అండి. సార్, మిస్టర్ కనకయ్య. అవును నేనే. మిస్టర్ బాలు పంపించారు. ఓ బాలు పంపించారా? ఏంటి బీసీ క్వాలిఫికేషన్? బీబీఏ 52%. అది తీసుకోండి. ఇట్స్ ఓకే సార్. తీసుకోండి. పర్వాలేదు సార్. బాలు గారు చెప్పారండి, తీసుకోండి. అయ్యో అయ్యో ఏంటి ఆ పని? టైట్ గా ఉంది సార్. లెటర్ తీసుకోమంది. సారీ సార్. సార్ 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 నమస్కారం సార్, బాగున్నారా? కొత్త సరుకు వచ్చింది సార్. ఏంటో పెద్ద సరుకు? గంజాయా అభినా? ఊళ్ళో ఎక్కడ పడ్డా దొరుకుతుంది. పెద్ద చెప్తున్నాడు కథలు. సార్ అన్ని కొత్త ఫిల్ములు సార్. తెలుస్తూనే ఉంది. దొంగ బీసీడీల్ని రేషన్ కార్డుతో రేపు గవర్నమెంట్ సప్లై చేస్తుంది చూడు. కొత్త ఫిల్మా? ఎంత బడ్జెట్? 9 కోట్లు సార్. ఏడిచినట్టుంది. హిందీ సినిమాలు ఏనాడో కొత్త బడ్జెట్ దాటేసినాయి. ఇంకా రీమేకులతో ఆమేకులతో పొడుచుకుంటుంటే మన ఫీల్డ్ ఎప్పుడే బాగుపడేది. ఎప్పుడు రిలీజ్ అయింది? పోయిన వారమే రిలీజ్ అయింది సార్. ఇందుకే నాకు తిక్కరేకొచ్చేది. దొంగ బీసీడీ రావడానికి వారం టైం కావాలా? ఏం చేయమంటారు సార్? ప్రింట్ ఇదేశాలకు పోయి అక్కడ దొంగ ప్రింట్లు వేయించుకొని రావాలా? మనం ఇక్కడ ప్రింట్ వేస్తేనేమో పట్టుకుంటారా? సరే. ఈ డైరెక్టర్లు, తీసే నిర్మాతర్లు వీళ్ళందరూ యూనియన్లు ఎట్టుకుని చేతులు కట్టేస్తున్నారు సార్. వాళ్ళకి దీనికి ఏమిటి సంబంధం? అన్యాయం సార్. ఇళ్లలోనే ఇన్ఫార్మర్లు ఉన్నారు కదా, ఎవడైనా పైకి వస్తున్నాడంటే చాలు అలా కడుపు కాలుద్ది. దీనికి పోలీసు వాళ్ళ అండ కూడా ఉంది సార్. వాట్ యు వాంట్ సార్? 2 బ్లాక్ కాఫీ. 120 రూపాయలు. పర్వాలేదా? గో మ్యాన్. సారీ సారీ సారీ. ఇయాల్టి యువతకు నేను చెప్పదలుచుకుంది ఒక్కటే, ఓర్పుకుండండయ్యా. బాధపడకుండా ఓర్పుకుండండయ్యా. ఓర్పుకుంటే అదృష్టం అదే వచ్చి తలుపు తట్టుద్ది. రేయ్ ముద్దు, నేను పిలవడానికి నేను ఏమన్నా కూలున్నా? ఫోన్ వచ్చింది రారా, ఎదో సన్నాసే. రారా, ఫోన్ వచ్చింది. ఏదో ఉన్నారు ఏదోవని. వచ్చేస్తున్నానన్నా. హలో, ఎవరు? నేను బావా చలపతినే. అరే సలపతే, ఏందిరా ఉన్నట్టుండే? అక్కడ తెచ్చుదామని భద్రొచ్చాను బావా. అలాగే నిన్ను కూడా తెచ్చిపోదామని. నేను చాలా బిజీగా ఉన్నాను రా. ఏంటి బావా చూసేళ్తానంటుండే? రే, నేను ఇడిగా సొంతానికి ఒక కంపెనీ పెట్టా. 10-15 మంది పని చేస్తా ఉండారు. రాత్రి బావులు పని ఉంటాది కదా. ఏంటి బావా వెనకాల రంపపు కోత? రే, రూమ్ లో ఏసీ బిగుతున్నాను రా, ఆ పని జరుగుతోంది. నువ్వు బందర్ నుంచి తిన్నగా మద్రాసు వచ్చాయి, అక్కడ ఫెన్సర్ ప్లాజాకి వచ్చావంటే మ్యూజిక్ వరల్డ్ అని మనకు కొట్టుందిలే, అక్కడికి వచ్చి నిన్ను పికప్ చేసుకుంటా. పైగా సొంత కొట్టు కూడా కదా. చాచా, అందులో నేను 1 ఆఫ్ ది బాగస్తుందిలే. నువ్వు వాడికి వచ్చి మీట్ అయిపోతా బావా. హలో, రాజు మాట్లాడుతున్నాను. ఎవరు? 1 కిలో మినపప్పు. నేనేరా మినపప్పుని మాట్లాడుతున్నా. ఏంటి మినపప్ప? ఛీ, ఏందమ్మా చెవులో జోరిగిలా? దూరం వెళ్ళమ్మా, ఇక్కడ కనిపించేస్తున్నారా? నేనే ముత్తును మాట్లాడుతున్నా. ఏంటో చెప్పరా. ఊరు నుండి మా అత్త కొడుకు చలపై వస్తున్నానని చెప్పాడు రా. నాకేం తోచట్లేదురా. ఎవరా? కర్రీ మొహోడా? ఆడేరా. ఈ ఒకే ఒక్క నైటు గొప్పలమైనట్టుగా మనం నటించి ఆడిని గనక ఊరికి పంపితే నేను బతికిపోతాను రా. దిగులు పడకరా, మన జావా సుందరరావు ఇల్లు కొన్నాడు, అందుకే వాళ్ళ ట్రీట్ ఇస్తా అన్నాడు. అది నువ్వు ఇస్తున్నట్టుగా ప్లే చేద్దాం. ఏంటి? ఓకే. అవన్నీ మనకు కుదరవన్నా. రెడీ చేసుకుందాం అంతే. సరే. హలో సార్, గుడ్ ఈవినింగ్. సార్ పోతే వీడు నా డేరెస్ట్ ఫ్రెండ్ జావా సుందరేసన్. వెరీ నైస్ టు మీట్ యు ఆల్. అగైన్ హాయ్. జావా అనగానే మోటార్ సైకిల్ రిపేర్ చేసేవాడు అనుకోకండి. కంప్యూటర్ జావాలో గొప్ప స్పెషలిస్ట్. నాకు మళ్ళీ గుండెండిపోయిన నిరుద్యోగులకి ట్రీట్ ఇచ్చి దాహం తీర్చే చలివేంద్రం. ఒక మనిషిని ఈ కంప్యూటర్ విఠలాచారి సినిమాలో బేతాళ్ ఎక్కినట్టు సర్రని ఎదిగేలా చేస్తుందని వీణి చూసాకే తెలుసుకున్నాను. అవునా? అవును మరి. సార్, ఎవరు? సార్. హలో సార్,
ఏంట్రా సుందరం చాక్లెట్ ఏంటి? నాకు కంప్యూటర్ లైన్ లో ఉద్యోగం వచ్చింది సార్. ఏదో జావా తెలియడంతో బతికిపోయాను. ఓ చాక్లెట్ తీసుకోండి సార్. ఒక్కటే తీసుకోండి సార్. అందరికి ఇవ్వాలి. వెరీ గుడ్ వెరీ గుడ్. అద్దరిందిరా సార్. Yes. సార్ హలో సార్, ఏంట్రా సుందరం? చాక్లెట్ తీసుకోండి. అరే 10 రూపాయల చాక్లెట్లు. మొన్ననే బైక్ కొన్నాను సార్, అందుకే. ఓ ఈ మధ్య చేరినట్టున్నావు, అంతలోనే బైక్ కొనేసావా? వెరీ గుడ్ వెరీ గుడ్. అదిరిందయ్యా సుందరం. సుందరేశనిరా. Who is that? నీ సుందరానిరా, నీ సుందు. హాయ్. Oh, please ra, I forgot your birthday. Sorry ra. Today we will have dinner at Taj Hotel. ఇవ్వండి dear. Okay? Please stay on the line. Stay on the line. హాయ్ రా. నమస్కారం సుందరేశన్ గారు. కొత్తగా ఒక కార్ కొన్నాను రా, ఇటువైపు వచ్చాను. నీకు ఈ విషయం చెప్పి స్వీట్ ఇద్దామని. పడేయండి. Have it. థ్యాంక్స్ సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. అదిరింది సార్ అదిరింది. Bye ra. Hey, he is my poor old friend. అదరగొట్టండి అని ఒక్క మాట అన్నందుకు ఏ మనిషైనా 2 ఏళ్లలో ఎంతగా అదరగొడతారో చెప్పండి. ఎవరైనా ఏ ఫీల్డ్ లో అయినా 20 ఏళ్లలో ఎదిగే ఎదుగుదలని మనవాడు కేవలం 2 ఏళ్లలో సాధించి చూపించాడు. ఏం బాబు, మిమ్మల్ని మాట్లాడగొచ్చా? ఇప్పుడు మీ జీతం ఎంత? Take home 85,000 అనమ్మా per month. ఏమండోయ్, ఏంటండి మీరు అన్నది? ఈ మ్యాన్స్ లో ఉన్న మొత్తం 20 మంది జీతాలు కలిపినా కూడా అంత అవుదా? అరే ఇక్కడ 30 మంది ఉద్యోగమే లేదు, పైగా జీతం ఒకటి. హలో ప్రొఫెసర్, ఉద్యోగం వస్తే ఎవరైనా చేయమని చెప్తున్నారా? పర్లేదు రారా. ఎవరు బాబా వీళ్ళంతా? అంతా మనోళ్లే. సారీ రా, మొద్దు కొంచెం లేట్ అయిపోయింది. ఎలా ఉన్నావురా? ఓకే అమ్మాయి. అన్నాయ్ మా బావు కొట్టుంది చూడు, ఎంత పెద్ద కొట్టు. ఏం కొట్టు? ఎక్కడ కొట్టు? అదేరా మన మ్యూజిక్ వరల్డ్. మనకు 3 కొట్టుండేసరికి పాడు నీకు ఎప్పుడు కనిపించలే. ఆ కొట్ట బిజినెస్ బాగుంది కదా. మొత్తం మొగాళ్ళని తీసేసి ఆడోళ్ళని పెట్టేశాం కదా. కొట్టు భలే అందంగా ఉందన్నాయ్. కల్లా పెట్టి దగ్గరికి వెళ్ళి కూర్చోమంటేనేమో కూర్చోను అని చెప్పుంటాడే. వీడెప్పుడు ఇంతే. బావేమో దేన్నైనా దూరంగా ఉండి ఒక కన్ను సరిపోతుంటాడు. మరి అలా ట్రైనింగ్ ఇచ్చాం కదా. వ్యాపారం పెరిగాక గల్లా పెట్టి మీద ఆశ ఉండదమ్మా. సారీ సార్, ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయాను. వీడు మన చలపతి. రే చెప్పరా. ఈడే నా కరో సెట్. అదేరా అత్త కొడుకు. రెండు ఒకటే రా. పోతే ఈయన ప్రొఫెసర్. నమస్కారం సార్. ఈయన రుద్రయ్య గారు లైబ్రేరియన్ సార్. ఆయన మిస్టర్ రఫీక్ ఎలక్ట్రిసిటీ బోర్డు లో వర్క్ చేస్తున్నారు. హలో సార్. వారేమో వెల్లస్లీ ప్రభు. వారు మందే వ్యాపారం. మీ బావ షాప్ ఉంది కదా, అవును. దానికి 3 షాపులు అవతలకి వెళ్తే తలుక్కు మనకు ఆరెంజ్ లైట్ వెలుగుతుందే. అదే మన స్నేహక్క ఒంగోలుంటదే. మన స్నేహాక్క ఒంగున్నదే. అదే కేరళ జ్యువెలర్స్ అనే మన సొంతంగా ఒక నగలు కొట్టుందిరా. ఏం పనండి ఇది? ఏంటమ్మా ఏం పనండి ఇది? ఏంటయ్యా? కక్కుర్తి కాకపోతే అంత డబ్బుచ్చుకొని ఇలాంటి టాయిలెట్ ఎందుకు ఎదురు ఉంటారా? ఎర్రి బాబా, నిండుకుండా ఎప్పుడు తొనకదరా. ఒట్టి ఖాళీకుండా తొనకదరా. బయలుదేరదామా? సుందరమా, ఇదిగో పార్టీకి కావాల్సిన 5,000 రూపాయలు దగ్గర ఉంచుకొని నువ్వే ఖర్చు పెట్టు. నేను చాలా టైర్డ్ గా ఉన్నా. ఈ బిజీలో వాళ్ళు ఎక్కడొక్క నేను చూసుకోలేను బాబా. అయితే ఇవాళ మన ముత్తు ట్రీట్. బయలుదేరదామా? Come on. నువ్వేం దిగులు పడుకో. ఇవాళ ఎలాగైనా డబ్బు అరేంజ్ చేసి సెటిల్ చేసేద్దాం. తొందరగా రారా, ఎస్కేప్ అయిపోతాం. ఎవడైనా పార్టీ ఇస్తానంటే చాలు పీకల దాకా కుడుతాగడే తాగడమే. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల వరకే మీకు టైం ఇస్తున్నాను. ఆ తర్వాత ఏం చేస్తానో చూస్తూ ఉండండి. కావాలనుకోవట్లేదు సార్. చూడు చూడు, నీ కళ్ళు లోడెత్తగా నువ్వు దారికి రావు. ఏమండి ఒక్క నిమిషం. ఇన్నాళ్ళుగా మీరు సమాధానం చెప్పలేదు. మామూలుగా నేను చెప్పాలనుకుంది చెప్పి వెళ్తాను. నాకు ఉద్యోగం దొరికింది. నెలకి 16,000 రూపాయలు జీతం.
ఆ? ఆ? నా పేరు రాజు, మీకు తెలుసు. మీ పేరు? నా పేరు మహిషాసురమర్దిని. ఓ